అందరికీ నమస్కారం। ఈరోజు అనగా మార్చి 15, 2025న రాయదుర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం గౌరవ శాసనసభ్యులు కాలు శ్రీనివాసులు గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని తెలిసింది। ఇది ఆహ్వానించదగ్గ పరిణామం। ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారి సమస్యలను తీర్చడమే ప్రతి ఒక్క నాయకుడి ముఖ్య లక్షణంగా ఉండాలి, ముఖ్య ఉద్దేశంగా ఉండాలి। కాకపోతే నిన్న జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఒక విషయం తెలిసింది। ఆ విషయమై మన వైసీపీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారో ఇప్పుడు మనం విందాం। దృష్టి పరిస్థితి చాలా దారుణంగా కనిపించినారు। ఈ చైర్మన్ అయితే ఒక్క పని కూడా చేయలేదు, ఇప్పటి వరకు ఏ ఒక్క పని కూడా చేయలేదు। ఏం చేసినా ఏదో ఒక గడప గడపకి ఆటోమేటిక్ గా వచ్చిన వర్క్లు వచ్చినాయి, కానీ ఏ వర్క్ కూడా నీ వర్క్ ఇది, నీ వర్క్ ఇది। నాదైతే ముంపు వార్డు అందరికీ తెలుసు, 4వ వార్డు అనేది అందరికీ తెలుసు। వాహన వచ్చిందంటే హైదరాబాద్ లో విలేకరు ఉన్నా కూడా గుడ్డిగా రాసేస్తాం, మునిగిపోయింది 4వ వార్డు రామస్వామి మునిగిపోయిందని రాసేస్తాం। అంత కాన్ఫిడెన్స్ తో ఉంటుంది, దాంట్లో మునిగిపోతుంది। అట్లా ఆ వార్డుకి ఎప్పుడు కానీ సింక్ తీస్తామన్నా కూడా దాంట్లో కూడా కమిషన్లు దానిలో ఇవే ఆలోచన లేదు। దాన్ని సరిగ్గా తీద్దాం కానీ చూద్దాం కానీ పెడదామని కానీ కొట్లాడి మేము ఒకసారి ఫైట్ చేస్తే 20 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాము। దాన్ని కూడా వీళ్ళు డిపిఆర్ రెడీ అయింది, డిపిఆర్ ని కూడా అట్లు కాదు, ఆ వాడికి పెట్టాలా ఈ వాడికి పెట్టాలా అట్లు చెప్పి ఇట్లు చెప్పి అది పంపించేది। ఈ నిజంగానే 20 కోట్ల రూపాయలు రాయదుర్గం మున్సిపాలిటీకి శాంక్షన్ అయినాయా? శాంక్షన్ అయిన డబ్బులు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయినాయా? ఇది కనుక జరిగింటే నిజంగానే శాంక్షన్ అయిన డబ్బులు నిధుల్ని సరిగ్గా వాడుకోలేక వెనక్కిపోయింటే ఇది క్షమించరాని అపరాధం, దుర్మార్గమైన చర్య, హేయమైన చర్య। ఎందుకంటే 20 కోట్లు కాదు, 20 రూపాయలు రావాలంటే కూడా గవర్నమెంట్తో ఎన్ని రకాలుగా కన్విన్స్ చేయాలి ప్రజాప్రతినిధులకు తెలుసు ఆ విషయము। అప్పట్లో కాపు రామచంద్రారెడ్డి గారు ప్రకటించారు, డిసెంబర్ 2024లోనో లేదా జనవరి 2025లోనో అనుకుంటా, ఆయన ప్రకటించారు 20 కోట్ల రూపాయలు రాయదుర్గం పట్టణం ముంపుకు గురి కాకుండా ఉండాలనే చర్యలు తీసుకోవాలని చెప్పి 20 కోట్ల రూపాయలు రాయదుర్గం మున్సిపాలిటీకి శాంక్షన్ చేపించామని ఆనాడు ఘనంగా ఆయన ప్రకటించారు। నిజంగా 20 కోట్లు వచ్చినాయా లేకపోతే ప్రకటనకే పరిమితమైందా అని మేము అనుకున్నాము। కాకపోతే ఇప్పుడు 20 కోట్లు వచ్చినట్లు ఆ నిధుల్ని సక్రమంగా వాడుకోలేకపోవడం వల్ల వెనక్కి పోయినట్లు కూడా అదే వైసీపీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు। కాబట్టి రాయదుర్గం పట్టణాన్ని ముంపు లేని పట్టణంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఉన్నాం। కాబట్టి నిజంగానే 20 కోట్ల రూపాయలు కనుక నిధులు వాపస్ వెళ్ళిపోయి ఉంటే తక్షణమే కాలు శ్రీనివాసులు గారు ఇందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే ఆ 20 కోట్ల రూపాయలను ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోన ఖచ్చితంగా మనకి శాంక్షన్ అయ్యేటట్లు చేసుకొని రాయదుర్గం పట్టణంలో వర్షం వస్తే మునిగిపోతుంది అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్క పేదవాడు గుండెల మీద చేసుకొని నిద్రపోయే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కాలు శ్రీనివాసులు గారిని వేడుకుంటున్నాను। థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్। ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికైన ప్రజా దర్బార్కు రావాలని చెప్పి కాలు శ్రీనివాసులు గారిని పర్సనల్గా కలిసి విన్నవించుకోవాలని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను। అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయినందుకు చింతిస్తూ ఈ వీడియో రూపేణా నా విన్నపాన్ని మీకు అందిస్తున్నాను సార్। దయచేసి మీరు స్పందించండి। రాయదుర్గం మున్సిపాలిటీలో నిధుల కొరతను తగ్గించి నిధులను శాంక్షన్ చేసి ఈ ముంపు ప్రాంతాలన్నిటినీ ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాను। థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్।